మెగా డిఎస్సి దగా డిఎస్సి అయ్యింది అన్నారు మాజీ మంత్రి కురసాల కన్నబాబు. ప్రభుత్వం పడుతున్న పాట్లు చూస్తుంటే నవ్వు వస్తుంది అన్నారు. కాకినాడలో సమావేశం పెట్టి వైఎస్ఆర్సీపీపై బురద జల్లే ప్రయత్నం చేశారు అని వెల్లడించారు. అధికారులే మాట్లాడుతున్నారు కానీ మంత్రులు ఎవరూ నోరు మెదపడం లేదు అన్నారు. అవినీతి జరగకపోతే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించాలి అని డిమాండ్ చేశారు కన్నబాబు. అవకతవకలు జరగలేదని అదేదో చాలా పవిత్ర కార్యక్రమంగా తాము చేశామని చెప్పుకోవడానికి ఇవాళ ప్రభుత్వం పడుతున్న పాటలు చూస్తుంటే నవ్వు వస్తుంది. కేవలం అడ్డంగా దొరికిపోయి తప్పించుకునే కార్యక్రమంలో క్షేత్రస్థాయి వరకు చివరికి ఉపాధ్యాయులతో కూడా దాన్ని ఖండించే కార్యక్రమం చేస్తా ఉన్నారంటే ఏమనాలి? ఇవాళ వరకు వైఎస్ఆర్ పార్టీ కానీ నిరుద్యోగులు కానీ డిఎస్సిలో జరిగిన అక్రమాల మీద అడిగిన ఒక్క ప్రశ్నకి కాంక్రీట్గా సమాధానం చెప్పలేని పరిస్థితి. ఏదైనా మాట్లాడితే కేవలం అధికారులతో మాట్లాడిస్తున్నారు తప్ప ప్రభుత్వంలో చీటికి మాటికి మీడియా ముందుకు వచ్చే మంత్రులు ఎవరో కూడా దీని మీద వచ్చి వివరాలు ఇవ్వలేని పరిస్థితి. మీ తప్పు లేనప్పుడు మీరు ఎందుకు విచారణకు ఆదేశించట్లేదు? మీరు ఒక విచారణకు ఆదేశించి ఆ విచారణలో నిజానిజాలు తేల్చొచ్చు కదా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.